వాళ్ళకంటే ఆభాస తరుణ వ్యాధులు. ఏ పర్సన్ he helped his friend in election, so he had no time to eat or sleep, and he was shouting day and night, and the elections are over. The fellow fell sick. He was running 105 temperature, and when the doctor comes and says, he say vote for cycle. Doctor is cycle ki vote చేస్తున్నాడు. ఊళ్ళో మందే నీరా అంటే కోడి పెట్టక ఓటే రేపు అది తప్ప ఇంక మాటలు పోయినాయి. కౌంట్ ఎంత ఇప్పుడు ఎంతరా కౌంట్ చేస్తున్నారు పక్క మీద. This is what is called false acute disease. It's not a disease at all. It is a produced disease. వ్యాధి అనేది ఏం లేదు అందులో, బుట్టబొమ్మ. So, a father after the marriage of his daughter can go into a false acute disease. ఇట్లాంటి ఏమైనా సరే ఢిల్లీకి వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటారు కదా అని ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి ఒకడు ఫాల్స్ అక్యూట్ డిసీజ్ పడతాడు. అక్కర్లేదు పనులు, మనకి ఉద్యోగం కావాలా అక్కర్లేదో చూసుకునే కామన్ సెన్స్ ఉండాలి. కానీ వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా ఢిల్లీ వెళ్ళొద్దాం అనేటువంటి సవతం ఉన్న కొడుకు డబ్బు చేసేస్తాడు. సో he will have violent symptoms and a big shake of the whole constitution with it may be high fever or delirium or strong headache, etc. And much medicine is not required unless he shows some dangerous symptoms like possibility of hemorrhage, etc. అట్లాంటి ఏమైనా మనం సామాన్యంగా చిన్న మందులు ఏదో కొద్ది కొద్ది వస్తే కడంపాస్ ఫిష్ 2-3 డోసులు వేయండి, వేసి గివ్ హిమ్ రెస్ట్. పడుకుంటాడు 2-3 రోజులు పడుకుని లేచి శుభ్రంగా బుధాన్ దున్నగొట్టేసుకుని వెళ్ళిపోతాడు. And there are 2 more categories which we go through tomorrow. Classification of the diseases చేసుకుంటున్నాము. Acute disease, false acute diseases. They are also called indisposition. అంటే అవి డబ్బులు కావు, మనం చేసిన పొరపాటు వల్ల, దేని వల్ల, తేడా వల్ల, ప్రయాణ పడలిక వల్ల, పెళ్లిళ్ళ పడలిక వల్ల మొదలైన వాటి వల్ల వచ్చేటువంటి many times they will not require any medicine, or for all they require a single dose of medicine and then adjustment of diet and rest. సామాన్యంగా లిక్విడ్ ఫుడ్ తీసుకుని రెస్ట్ తీసుకుని ఉంటే బాగుంటుంది. లిక్విడ్ ఫుడ్లో కూడా న్యూట్రిషస్ లిక్విడ్ ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా. అంటే 1-2 పూట్ల అన్నం తినకపోయినా తర్వాత ఏదైనా లిక్విడ్ ఫుడ్ చూసుకోవాలి. లిక్విడ్ ఫుడ్ ఎందుకంటే ఎలిమెంటరీ కెనాల్కి కొంత రెస్ట్ ఇవ్వడం కోసం, బాడీలో లోపల ఫంక్షన్స్ ని కొంచెం కంఫర్టబుల్ గా చేయడం కోసం, టు సూదెన్ ది ఫంక్షన్స్ అండ్ టు లెసన్ ది లేబర్. అంతకంటే ఇంకేం లేదు. లంఘనం ప్రమాణం అంటారు, లంఘనం చేయడం లంకనం అంటారు. లంకనం చేస్తారు. లంఘనం అంటే లఘు అన్నం లంఘనం, లఘ్వన్న భోజనం లంఘనం ఆయుర్వేదంలో చెప్తారు. అన్ఫార్చునేట్గా ఇది దూకడం కూడా ఒక అర్థం లంఘనం. అప్పుడే సంస్కృతంలో కావ్యాలు చదువుతుందంట, జనం వచ్చింది, వైద్యుల దగ్గరికి వెళ్ళారు, చూసి లఘులంకనే చేయమన్నట. మళ్ళీ సాయంత్రం దాకా అడుగెక్కి దూకుతున్నట్ట. జ్వరం ఎక్కువైంది. మర్నాడు వెళ్తే డాక్టర్ చూసి కొంచెం దోషంగా ఉంది, గుర్లంకనం చేయమన్నాడు. అంటే గోడెక్కి దూకాడు. సో ఈ హెడ్ ఈ సెంట్ టు ది సర్జికల్ వార్డ్. హెడ్ తెలుస్తారా ఇబ్బంది లేని కండిషన్లో
లంఘనం అంటే దొరకటం అని అర్థం కాదు, లఘు అన్నం అని లంఘనం అంటే. కనుక ఫాల్స్ అక్యూట్ డిసీజ్ అయితే రెండవ రకం కంటేజియస్ డిసీజ్, కంటేజియస్ అక్యూట్ డిసీజ్. రెండవ మలేరియా. There are many hundreds. Generally, a person is affected by a bad environment. Is that what? Stagnant water, ఒక కొబ్బరిలో చెరువుల నీళ్ళు తాగేస్తారు, దానివల్ల ఆర్ టేకింగ్ ఏ డిప్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్, పసరతో నీళ్ళు స్నానం చేస్తారు, వచ్చేస్తుంది. దోమకారు, దోమి అంటే దోమ యొక్క భార్య, ఆడదోమ వచ్చేటప్పుడు మలేరియా రాదు. ఇట్లాంటివన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ది క్యూర్ ఈజ్ నాట్ రియల్లీ ఎఫెక్టివ్. ఇఫ్ ది క్యూర్ ఈజ్ నాట్ పర్మనెంట్, దే విల్ హ్యావ్ ఎ రికరెన్స్. మన శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో శాశ్వత నివారణ జరగకపోతే మళ్ళీ వస్తూ ఉంటాయి. మినపగారు తింటే మలేరియా వచ్చేస్తుంది. ఏం చేత ఇది చెప్పగలరా? మినుము షూల్ యాంటీడోట్ వస్తూనే వినయని మాత్రలు వేసుకుని అయోమయంగా ఉందనుకోండి, డాక్టర్ కొన్ని ఎక్కువ ఒక్కప్పుడు డాక్టర్ కాకుండా కంపౌండర్నో లేదా వాడు అసిస్టెంట్నో వాడి మంది వేసుకునే వాళ్ళు ఉన్నారు, లేదా మెడికల్ స్టోర్స్ చూడడం దేవుడు కొంతమంది. అది చేయడు, అదే చేయడు, 8 చేయడు. పాపం డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకున్న వాళ్ళు అక్కడ ఉండగా ఆ మందుల షాపులో అమ్ముతున్న వాళ్ళు వెళ్ళి వాడిని మందులు కొనుక్కు వేరుకునే ఉన్నారు. ఏం చెబుతాం? వాళ్ళు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చేసుకోమన్నాడు అనుకోండి, వాడు ఇలా అంటాడు. అంటే వాడు లేవలేడు, బుర్ర తిరుగుతూ ఉంటుంది, కేవలంలో వెనుక హోరడుతూ ఉంటుంది, కాళ్ళ చుట్టూ వెండి చక్రం తిరుగుతూ ఉంటుంది. ముందు శుభ్రంగా మినపకూడమో లేకపోతే గాలి చేసి పెడితే 2-3 పడుకోమన్నాడు, మజ్జిగ సాయంత్రం అయిపోతుంది. అందుకని మలేరియా వస్తే ఫినాయిల్ వేస్తే మలేరియా దగ్గర ఆ భావన వచ్చి పాలు పెట్టినట్టే. కానీ ఆయన కాలకృత్యాలకు వెళ్ళాల్సి వస్తే ఆ పాత్ర తీసినప్పుడు ఇది బయటకు వేస్తూ ఉంటాడు. Whenever the quinine is antidoted, he thoroughly gets a new attack of malaria. He says, I am having malaria. నాకు ఒంటో మలేరియా ఉంది అన్నట్టు. ఇట్లా it is a they do have every attack has a period of incubation, a period of progress and a period of retardation. మలేరియా అటాక్ రాబోతున్నప్పుడు భూతాక్రాంతంలో ఉంటుంది, దెయ్యం పడినట్టు మనిషికి ఉంటుంది. వచ్చిన తర్వాత విజృంభణ అవస్థ, జ్వరం గిరం అన్ని. ఇంకా ఆ ప్రపంచంలో వాడు విగ్రహానికి నాయకుడికి చెప్పిన లక్షణాలు అన్నీ ఉంటాయి. ఆ తాపం గీపం అన్నీ ఉంటాయి. చంద్రదూషణ, మీద చల్లగాలి కానీ వెన్నెలు కానీ పడుతుంది, తగ్గిపోతాడు. చంద్రదూషణ గారు వెన్నెల్లో గుర్తపడ్డాడు, మలేరియా దగ్గర వస్తున్నాడే తప్పకుండా చంద్రదూషణ దగ్గర నుంచి ఆ ప్రబల లక్షణాలన్నీ ఉంటాయి. దెన్ ఆటోమేటికలీ గోస్ డౌన్ అండ్ by about 6 PM the fellow is quite normal. శుభ్రం గోంగూర పక్కన చేస్తారు. అక్కడ మామూలుగా కాండం ఉంటూ ఉంటుంది, మనలాగే అని బాగానే ఉంటాయి. అండ్ అగైన్ when the attack is there, always 3 stages will be there. So it is one of the real types of acute disease. రియల్ క్యూర్ ఎట్లా జరుగుతుంది? మనకు తెలిసినంత మటుకు హోమియోలో అకార్డింగ్ టు లా ఆఫ్ సిమిలర్ యూ సెలెక్ట్ ఎ రెమెడీ ఫర్ ది పేషెంట్. అంటే పడుకున్న టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ మొన్న చెప్పాం కదండి, మలేరియా ఎవరి ఆల్టర్నేట్ ఎవరికి ఉంటుందో పోయి. దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ ది డ్రగ్ దట్ షాప్ పీరియడ్ ఉన్న డ్రగ్ ఏంటి?
China, arsenic album, sulfur, etc. China sulfur ఇంకా ఉన్నాయి. Cerium, arsenic of Cerium salt and natron salt is one of the ranked drugs for malaria. వీటిల్లో దేని కీమోస్ వాడుకున్నారో చూసి అది వేస్తే క్యూర్ అవుతుంది లేదా ఆల్సో యూకెటాజిన్ నేట్రన్ న్యూర్ ఆల్సో బ్రయోనియా ఆల్సో రూస్టా ఇది ప్రాబబిలిటీ బాగా ఎక్కువ ఉంటుంది. సపోజ్ ది ఫెలో గెట్స్ ది టెంపరేచర్ ది చిల్ starts about 9 a.m. and it may be bryonia also is it not 9 a.m. 9 p.m. Bryonia is not at all indicated when the fever occurs today at 9 a.m. and tomorrow also at 9 a.m. because immediately contraindicated in bryonia. ఇక్కడ చేస్తాం. సో ఎవ్రీ డే ఇది మార్నింగ్ ప్రతిరోజు 9కి స్టార్ట్ అవుతుంది. ఇట్ బిగిన్స్ టు ఇంక్రీజ్ 12 noon highest point 106 sometimes and gradually increases and 96.5 by 7 p.m. మర్నాడు మళ్ళీ అంతే, మళ్ళీ మర్నాడు అంతే. ఇలాగా దాన్ని ఏదో చేసిన దాకా వాయించేస్తాం. దిస్ ఈజ్ నేట్రన్ న్యూర్. సపోజ్ when it starts by 9 a.m. you give 1 dose of natron న్యూర్ 200 by 9-10 a.m. punctually. Then what happens? It should, suppose it starts yesterday up to 106. Today it shows 106.5 and then it continues there. It never comes down by evening and till tomorrow morning the patient is having all the suffering of the noon and the temperature continues like that till tomorrow morning. Why? Because natron is indicated and we have given it in the wrong time. ఇవ్వకూడని టైంలో ఇద్దాం. In period state, the best time to administer the indicated remedy is this, not this. It is when the patient is completely free from the attack, then you should give. When the attack is onset, you should never give the indicated remedy. వాడు మొన్నటిదాకా ఓ రోజు మూతలెక్క నేర్చుతూ ఉంటాడు. సేమ్ థింగ్ ఇన్ హెడేక్ ఆల్సో. పార్శ్వనొప్పులు 9 a.m. some people develop headache from 9 a.m. It will be increasing till noon and then he will have nausea, photophobia and vomiting. వెళ్తూ చూడలేదు, మోహన్ వెళ్ళేసుకుని పడుకుంటాడు, కిటికీలు తలుపులన్నీ వేసేసుకుని ఉంటాడు, విధానం వాంతి ఇక్కడ తగ్గేస్తాడు పడవలు. Suppose you do natron here, the headache will be there for 2 or 3 days like that. And if the patient can survive the headache, then he will be cured after 3 days. The patient అంటూ ఉంటే మాత్రం తగ్గుతుంది. ఉంటే మనమే చెప్పాము. ఇంటి చేసి ఎంత ఉన్నారు, వాడు ఉంటే కదా బొమ్మ, మనిషి ఉంటే కదా తగ్గు. So, we should give natron in such cases also when it comes down to normal, not when the attack is onset. So like that, these are the cases that should be treated with special care. We will go into the details some other day, but now remember that these are the types of disease called real acute diseases. Another real acute disease is epidemic.
అనగా మరీ వ్యాధులు దే ఎఫెక్ట్ ఏ పర్టికులర్ ఏరియా అండ్ డ్యూ టు సమ్ కాజ్ ఆఫ్ బ్యాడ్ వాటర్ ఆర్ బ్యాడ్ వెదర్ ఆర్ బ్యాడ్ స్టాగ్నేషన్ పుష్కరాలు అక్కడ జనం వస్తారు, అక్కడ పోతాయి. లేదా ఎవడో ముట్టిస్తాడు, పసరకు నీరు ఉంటుంది, అందులో చూసే నీళ్లు తాగితే అందరికీ అన్ని రోగాలు తగ్గుతున్నాయని ఎవడో ముట్టిస్తాడు. ఇంకా కట్టి అందులో చెప్పండి జై కొడతా అక్కడ బతలు చేస్తారు. ఒక బావిలో నీళ్లను తయారు చేసి పెట్టారు 10 ఏళ్ల కింద. ఇక్కడ ఇప్పుడు ఆ బావిలో లేదు, తెలియదు దేవ ఊరు. తర్వాత ఇంకా ఆ బస్సులు చాలక సీసాలతో తిరిగి చేసి ఆ బావిలో నీళ్లు సప్లై చేయబడుతున్నాయి. మన ఫ్రాన్స్ లో లూర్ద్ అని ఒక రివర్ ఉంది. అక్కడ లూర్ద్ మేరీ మాత పాలనలు నుంచి ఆ నీళ్లు వస్తున్నాయని చెప్పి బొమ్మ పెట్టేస్తారు. ఇక్కడ మన తిరుపతిలో అలాగే అన్ని చోట్ల ఒకటే పెట్టి ఆ నీళ్లు అయితే అన్ని తప్పులు తగ్గుతాయి. అక్కడ జనం కిరకిట్లాడుతూ ఉంటాయండి. అంటే ఈ నడిపెళ్ళడానికి వీళ్ళని పోలిగా వచ్చిన వాడు పెద్దవాళ్ళని మనుషుల్ని మోసి తీసుకెళ్లి ఆ నీళ్లు తాగించి మళ్ళీ తీసుకొస్తారు. ఎందుకు పుణ్యం వస్తుందని కాదు. ఇక్కడికి అక్కడికి మోసినందుకు $75, అక్కడి నుంచి ఇక్కడికి మోసినందుకు $75. ఈ మోయ వాళ్ళు అనేది కిటకిటకి నడిపోతారు. యాత్రికులుగా వస్తుంది అనుకున్నాను నేను మొదటిసారి వెళ్ళినప్పుడు. అమ్మా వీళ్ళు కూడా భారతదేశంలో ఉన్నంత పుణ్యం ఉంది. తర్వాత తెలిసింది భారతదేశంలో ఉన్నంత పుణ్యం నిజంగా అక్కడే ఉంది. భారతదేశంలో యాత్రకి వెళ్ళేవాళ్ళంతా పుణ్యాత్ములంట. ఇంకా ట్యాక్స్ కూడా పట్టుకోకుండా ఉండడానికి మొదలైన వాడికి పెడతాం. వాళ్ళంతే ఎప్పుడు నుంచి అక్కడ వస్తాయి అలాంటి చోట పుష్కరాలు వస్తాయి, అక్కడ వచ్చేస్తాయి కలరా వచ్చేస్తుంది. ఒక్కొక్క వరదలు వచ్చేస్తాయి, పాపం నీళ్లు ముంచేస్తారు. సో ఇన్ ఫ్లడ్స్ in villages where the villages are affected by floods, you find epidemics. And you have the experienced homeopath has an advantage of treating these fellows with better ease. ఎందుకో తెలుసా? The first patient comes to you, you take down the symptoms, loose motion, vomiting, volition, vomiting, pain here, never, moderate pain, cold skin, cold salivary, no sweat, amplified, false people. నాది లాగేస్తుంది నీరసం అయిపోయాడు పేషెంట్. సో ది డాక్టర్ సే క్యాంప్ ఫస్ట్ అండ్ బిగిన్స్ టు అడ్మినిస్టర్ ఇన్ 6 at an interval of about 5 minutes or 10 minutes according to the emergency. Then the patient is saved. One day, another patient comes. Loose motion, vomiting, twisting, pain in the stomach. పొట్టలో వెలిపెడుతున్నట్లు, గుడ్డ పిండుతున్నట్లు నొప్పి. క్రాంప్స్ ఇన్ ది స్టమక్. పొట్టలో కండరములు, నరములు పొంగకపోతాయి. క్రాంప్స్ ఇన్ ది లెగ్స్ అండ్ హ్యాండ్స్. చేతులు, కాళ్ళు పొంగలు పోతాయి, ఇలా వంగిపోతాయి. And the patient may have a high temperature also. జ్వరం ఉండదు, జ్వర తీవ్రత ఉండదు. So you select Supram Met, give 300, $1. Most probably the total case is controlled with $1. Sometimes he may require a second dose, but only in 1 year. దీని కంట్రోల్ కాకపోయి మరి తెలిసినట్లయితే 1 year 2 doses కంట్రోల్. చాలా ఎక్కువ క్వాంటిటీ స్టూల్ వెళ్ళిపోతుంది, పిండి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎమల్షన్, ఇట్ ఈస్ లైక్
a starch emulsion. తర్వాత stinking smell, చాలా దుర్వాసన. Like the smell of decomposed meat, తీర్పు కుళ్ళిపోయిన వాసన. The patient smells like that. మోసం తాగపోయినా కూడా రోగి దగ్గర కూడా అదే వాసన వస్తుంది. And for a long time after the stool is cleaned, the smell exists. For a long time after the stool is cleaned, is washed, the smell exists. మలమును పరిశుభ్రం చేసి కడిగి క్షాళన చేసిన తర్వాత కూడా చాలా సేపటి వరకు ఆ వాసన పోదు. Then the patient will have temperature. జ్వరం ఉంటుంది. Photofilm, give 200 1 dose. It is better, that's all right. If there is a recurrence, you can give 200 another dose also. D. A fourth patient is brought to you because it is an epidemic season and an epidemic area, one after another. ఒక రోజున మీరు క్లినిక్ లో 30-30 మంది వస్తారు. ఏమిటో అందరూ వేస్తే ఆశ్చర్యం. ఎవరి థర్డ్ మ్యాన్ విల్ బి హ్యావింగ్ ది సేమ్ డిసీజ్ ఆర్ ఫోర్త్ మ్యాన్. నెక్స్ట్ అటు ఇటు కొట్టుకుంటున్నాడు. ఓ తెచ్చుకోతాను, ఓ బాబు తెచ్చున్నాను, ఓ దాహం, హలో ఐస్, కన్నులు గుంతలు పడ్డాయి. అండ్ బ్లాక్ కలరేషన్ రింగ్స్ అరౌండ్ ది ఐస్, కన్నుల చుట్టూ నల్లని కప్పు వేస్తుంది. అండ్ బ్లాక్ సూచి అపియరెన్స్ నియర్ ది నాస్ట్రిల్, ముక్కల దగ్గర కూడా పడుతున్నట్టు నల్లని రంగు వస్తుంది. అంటే యాసిడిటీ అక్కడికి వస్తుంది. అండ్ ది పేషెంట్ స్మెల్ లైక్ డీకంపోజింగ్ మీట్, కడేవరస్ స్మెల్ అంటారు, అంటే శవ వాసన వేస్తారు. 1 or 2 vomitings or 1 or 2 motions will be enough to make the fellow collapse. Very weak. అంటే ఇందాక కేసుల కన్నా అతివేగముగా రోగి దిగివేయబడు. సర్లే ఆంతరికం ఆందోళన ఇట్లాగా మీకు నెక్స్ట్ యూ విల్ గెట్ మోస్ట్ ప్రాబ్లీ ఏ సెకండ్ ఫెలో belonging to one of these 4 categories. You will record the symptoms and exercise growth. So, after 10 or 15 patients under each drug, you will get by the night, if you sit down and compare all these charts, you will get the commonly taken symptoms of all the patients of that season. They come only under some 4 or 5 or 6 drugs. So tomorrow it is very easy for you to tackle the patient. You can do it with better ease and with more efficiency and more quickly you can attend the patient. Is that? No? 200. 1 dose. కనుక number of patients వస్తున్న కొద్దీ you care to have a chart of each patient. By tomorrow you can be more fortified against the disease epidemic of other people. చూసారా తేడా? అలా కాకుండా వచ్చిన వాడికి వచ్చినట్టు ఊరికే మందేసి పంపిస్తే, కాగితం మీద పెన్ను పెట్టకుండా మందు వేసి వాడి దగ్గర హోమియోపతి మందు పుచ్చుకోకూడదు, జాగ్రత్త. డబ్బుతో పెట్టుకోవడం ఉన్నాయా, ఆ మందుతో పెట్టుకోవడం కదా, ఆ చూడలో మందిస్తారు కదా. Very good. Unless the doctor records the case and notes the prescription and date, you have no business to take a medicine from a quack who gives medicine at random. చాలా పొరపాటు. హోమియోపతిలో చాలా డేంజర్ వస్తుంది. బికాస్ ది సీక్వెన్స్ షుడ్ బి మెయింటైన్. సో ఇట్ ఈస్ అనదర్ వే. ఇప్పుడు డిసీజ్ ట్రీట్మెంట్
క్రానిక్ డిసీజ్లో ట్రీట్మెంట్కి మనం చెప్పాము. మళ్ళీ క్రమంగా ప్రతి క్లాస్లో చెప్పుకుంటూ ఉంటాం లేకపోయా. నవ్వు ఇంకోటిది క్రానిక్ డిసీజ్, దీర్ఘవ్యాధులు. దీర్ఘవ్యాధులు అంటే దీర్ఘకాలం కలుగునట్టు వ్యాధులు అనే అర్థం మనం తీసుకోకూడదు. ది క్రానిక్ డిసీజ్ ఎగ్జిస్ట్ ఓన్లీ in the form of a background of the constitution. The disease can never be examined. The disease effects can be examined. ఈ వ్యాధిని కనుగొనుటకు ఎట్టి యంత్రము సృష్టింపబడుటకు వీలు లేదు. మనం కనుక్కునేవన్నీ కూడా డిసీజ్ ఎఫెక్ట్స్ కానీ డిసీజ్ కావు. ఇది ఎలా ఉంటుంది? ఇది ఎగ్జిస్టెన్స్ బ్యాక్గ్రౌండ్. ఆరోగ్యవంతులుగా కాకుండా కండిషనింగ్ ఆఫ్ హెల్త్. ఆరోగ్యము వక్రీకరణము చెందిన స్థితిలో ఉంటుంది. We can also call it existing as a form of susceptibility to changes. ఇంతకు తప్ప వ్యాధి నూనెకు తెలియటానికి మనకి ఏమి భౌతిక శరీరంలో ఉండవు. మొదటి రోజుల్లో 5% సంఖ్య పార్టీగా పోతుంది. యుద్ధం ప్రారంభమయ్యేది ఇంకా మాట్లాడుకుంటుంటే మన గురించే ఇంకేముంటుంది సాధించండి. నవ్వుకుంటున్నారంటే అదిగో నవ్వుకుంటా కూడా నవ్వుకుంటున్నారు మన గురించే. కేర్ చేయట్లేదు మన. యూ ఆస్క్ ఆల్ ది పీపుల్ టు మైండ్ దేర్ బిజినెస్ and not to get up when the higher officers come and not to observe the formalities etc., not to spoil the time and improve what they said. Standing rule. సరే ఆఫీసర్ వస్తూ ఉండగా వస్తూ ఉండగా వీళ్ళు లేవకూడదు వాడు చేస్తే వీడు చెప్పిన వాడు ఉన్నాడే తాను వస్తూ ఉండగా లేవకపోతే వీళ్ళు లేవట్లేదు. చూసారా కదా సస్పెషన్. ఇది ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ suspicion or jealousy. So ఆఫీసులో పక్కకు పడతా జరిగిన పట్ల మరి చాలా కార్తీక గంటలు వచ్చేసారు. పన్నెండు అత్తారింటికి వెళ్తారు. జవాబు చేసినంత కూడా ఉంటుంది. మణిపోతారు. ఈ సంగతి నాకు ఇలాంటి మామూలు ఉంటే ఇలాంటి పక్కలు ఎన్నైనా దొరికేవాడు. దట్ ఈస్ డ్యూటీ. That is a marked sign of disease. లేదా పక్క బాగుంది ఎంత కొన్నాం అని అడిగి 150 రూపాయలు అన్నాడు అనుకోండి. ఎన్ని పంపులు తీసావు అన్నాడు. దట్ ఈస్ ఏ మార్క్డ్ సైన్ ఆఫ్ డిసీజ్. బోర్డు చూసి ఇక్కడ పెడుతున్నాం అనుకోండి. బల్ల ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ వదిలేస్తానని అనుకుని మీరు ఆ బల్ల పక్కన అక్కడ పెట్టకండి అని అన్నారు అనుకోండి. ఐ డోంట్ గ్రూప్ ఎనీ సజెషన్. హూ ఆర్ యూ టు సజెస్ట్ కదా అన్నాను. ఇది ఇక్కడ పెడుతుంటే మరి అక్కడ పెట్టకండి. నాకు తెలిసామా బ్రహ్మదేవుడు చెప్తున్నాను నాకు తెలిసింది అంటే బాగా చెప్తున్నాను అంటున్నాను. దట్ ఈస్ ఫిజికల్ సైన్ ఆఫ్ ద్వారా దట్ ఈస్ కాల్డ్ ఫాల్స్ అరిస్టాక్రసీ. బొమ్మలు పడేస్తున్నాడు చెప్తే అరుస్తాడు. ఇది చెప్పడానికి సో ఎక్సెప్ట్ in these two forms, disease never exists through disease. And we told you after some time, it begins to discharge the function. He may develop constipation or loss of appetite. ఒక 10-15 ఏళ్ళు దీంట్లో ఉన్నాయి. తర్వాత ఇది వస్తుంది. That is a second stage of disease. He is feeling weak. నేర్పడిగా ఉంటుంది. నాట్ ఇంక్లైన్ టు వర్క్. పని చేయాలనిపిస్తుంది. టెండెన్సీ టు వర్క్ ఆన్ థింగ్స్. కపెట్టం వర్క్. ఏమైనా ఇది కూడా ప్రాబ్లమే అనుకో. సమ్టైమ్స్ యూ హ్యావ్ ఇంప్రూవ్ చేయాలి నిద్ర పట్టుకుని. అదే ప్రాబ్లం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నిద్ర పట్టించుకో. కొంచెం ఆలోచనలో పడుకోవాలి. ఏం వాడికి వస్తే తెలుస్తుంది.
matter called psychological effect. Unfortunately, I know 20 or 25 psychological advisors who are paid regularly consulting me about their sleepless subjects, exams, problems. But they have a lot every day because people go through this great box paid in money and just to listen to what they say. ఇప్పుడు గీతంతా రికార్డు చేసుకున్నాక నిద్ర పడుతుంది పడుతుంది ఫ్యామిలీలో పార్మెంటింగ్ అనుకుంటే నా గోధుమ అమ్మారు వెళ్ళిపోయాడు అన్ని ఐదు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారంటే సైకాలజీ వస్తాను వాళ్ళు సైకాలజీ అడ్వైజర్ ఉన్నాడు ఏదో హెల్త్ ఆఫీసర్ గారికి ఆరోగ్యంలో బాగుంటుంది. Really, I was wondering why this psychological advisors, they are able to advise others when they are themselves unpsychological in their life or not having the happiness they want. Especially in Belgium, I find many people like that. Yes. Maybe that modern psychiatry is away from psychological science. They are very practical. అంటే మనం ఈ అప్రోచ్ తీసుకుంటే తప్ప వాడు క్యూర్. సో ది నెక్స్ట్ స్టేజ్ they begin to develop pain system, liver pain, pancreas, very important. The next stage, tissue change, that is enlargement of the liver, cirrhosis of the liver, or cardiac process. Liver problem, pulsation, valvular disturbance, and the next stage is incurable. So, from this stage, our present medical science permits us to solve it away. But we are traveling too far into the realms of the incurability now. So, we have to go to the beginning stages of the chronic disease and try to understand how it is. Only two things you will find. One is susceptibility to many changes in health. And the other is abnormalities of behavior. For example, fear. Fear to face the public. Fear to go to the office. Fear to face the officer. So, he goes into hysterical or psychosomatic condition, or schizophrenia, or భీకరమైనటువంటి సమాసాలతో కూడిన జరగదు. ఎవరు చూసిన భయం, వీడు మన గురించి ఆలోచిస్తున్నారని భయం. కుక్క భయాలను పట్టుకుంటారు. That is disease. So the existence of a chronic disease. Let us now try to understand and classify the chronic diseases according to our homeopathic understanding. One type of chronic disease is when the itch eruption or scabious disease అంటే గజ్జి అనబడు వ్యాధి, చర్మ వ్యాధి, when it is wrongly treated, it disappears from the skin and the skin becomes clean. గజ్జి అనబడు వ్యాధిని తప్పుడుగా నయం చేసినప్పుడు కూడా అది అదృశ్యమై చర్మము ఆరోగ్యవంతం కావచ్చు. But the disease goes inside and attacks the vital, mental and intellectual planes of the patient. వ్యాధి అంతర్గతముగా ప్రయాణం చేసి రోగి యొక్క ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములపై దెబ్బతీయను. Then it is what is called the chronic disease, SORA.
అప్పుడు అది సోరా అనబడు దీర్ఘవ్యాధిగా మారును. సో వెన్ ది స్కిన్ డిసీజ్ ఈజ్ సప్రెస్డ్, ది పేషెంట్ బికమ్స్ ఏ soric patient. Then what to do with the skin disease? Are we to put up with it lifelong? స్కిన్ డిసీజ్ నయం చేయకూడదా? నయం చేయాలి కానీ సప్రెస్ చేయకూడదు, అణగత్రొక్కకూడదు, జాగ్రత్తగా ఉండాలి. వాట్ టు డూ? అకార్డింగ్ టు హోమియోపతి, do not select a medicine for the skin disease, select a medicine for the person. One same principle, only one principle. చర్మ వ్యాధి కోసం మందు వాడరాదు. ఏం చేయాలి? వ్యక్తి శరీర తత్వమునకు సరిపోయిన మందు వాడవాడు. అంటే సెలెక్ట్ రెమెడీ అకార్డింగ్ టు ది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. అతని వేదనా సముదాయమును అనుసరించి మాత్రమే ఔషధమును ఎన్నుకొనవాలి. సో రిమెంబర్, నెవర్ సెలెక్ట్ ఎ రెమెడీ for any disease, and more dangerous it is to select a remedy for a skin disease. But the skin disease disappears if you select the remedy properly for the person. That is what is called true cure and a permanent cure. It is wrongly understood that each disease is contacted from skin to skin. వాడి ఒంటి రసి వీడికంటే వీడికి ఆ తప్పు వచ్చింది అంటే ఆ రసిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఈ చర్మాన్ని ఎఫెక్ట్ ఇచ్చినాయి. నెవర్ కంటేజియన్ విల్ బి లైక్ దట్. ది కాన్సెప్ట్ ఆఫ్ కంటేజియన్ అకార్డింగ్ టు హోమియో ఇస్ డిఫరెంట్. అన్లెస్ ది వైటల్ బాడీ అడ్మిట్స్ కంటేజియన్, ది ఫిజికల్ బాడీ కెన్ నెవర్ గెట్ కంటేజియన్. ఫర్ ఎగ్జాంపుల్, అవర్ వైటల్ బాడీ విల్ బి లైక్ అనదర్ లేయర్ అరౌండ్ us. Just as the core of a strong magnet has its own magnetic lines of force, we have our own magnetic lines of force around us, made up of the vital body. అయస్కాంతము చుట్టూను అయస్కాంత శక్తి పుంజములు అదృశ్యములై వ్యాపించి ఉన్నట్లు మన భౌతిక శరీరము చుట్టూను ప్రాణమయ కోశమందలి కిరణములు వ్యాపించి ఉండను. ఇట్ వర్క్స్ యాజ్ ఏ షెల్, ఏ ప్రొటెక్టివ్ షెల్ అరౌండ్ us. అది మనకు రక్షణాత్మకమైన దిబ్బగా పని చేయిస్తుండను, కవచంగా. అండ్ ఇట్ హ్యాస్ its own periods, negative periods and positive periods. ఆ డిప్పకు రుణధనాత్మకములైన సమయములు. whenever we feel fear to see a patient or something, then you will have the negative type, that is, it will be broken, the shell will be broken, and the constitution admits contagion. అనగా భయము కానీ, సస్పెషన్, సందేహము కానీ, శంక కానీ, హేట్రేట్, ద్వేషము కానీ, సారో, విచారము కానీ, one of these things they make the shell break. ఈ డిప్ప బ్రతలకుటకు సహాయపడను. During such moments, the constitution is helpless and admits contagion. Also, feeling an impulse of sex to the patient, towards the patient. ఆ వ్యాధిగ్రస్తమైనటువంటి రోగి ఎడల కాముకమైనటువంటి మనోభావం కలిగిన కూడా బ్రతలవుతున్న లక్షణంగా. It is for this reason that Hahnemann is hated during his days. ఈ ఫీలింగ్ చెప్పాడు కాబట్టి కోపం వచ్చినాడు. మన మంది మనం కానీ మన బిహేవియర్తో విడిగేందుకు గాడి కొడుతుంది. సో it starts here, and from the patient of each, from his vital body to your vital body, the contagion takes place.
So the itch disease is contracted only on the vital plane. Then your physical body tries to expel it. In trying to do so, the skin shows eruptions and the microbe. వ్యాధిని బహిష్కరించు ప్రయత్నమున చర్మముపైకి వ్యాధి లక్షణములు వచ్చును. సో ది pus of buffalo cannot make the itch disease start on your skin directly unless your vital force admits it. Any contagion is like this. So when the itch disease is suppressed, we get swara. Immediately our mind is distracted. Obstinacy, mind of irritability, చిరాకు, మొండితనం, అరిస్టోక్రసీ, మనకు తెలిసింది రైట్ అనుకుంటాం. ఫీలింగ్ దట్ వాట్ వీ నో ఈజ్ కరెక్ట్, టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ దట్ అవర్ వ్యూ ఈజ్ కరెక్ట్, వీ ట్రై టు కరెక్ట్ అదర్స్. ఇవన్నీ వచ్చేస్తాయి వెంటనే లక్షణం. దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టేజ్. ది సెకండ్ స్టేజ్ ఈజ్ లైట్ స్వెట్స్ ఆఫ్టర్ ఏ బాత్, ఈవెన్ ఏ కోల్డ్ వాటర్ బాత్. స్నానం చేయగానే చిరుసే ఉండాలి. అండ్ ఫీలింగ్ ఎగ్జాస్టెడ్ డ్యూరింగ్ ఫ్రెష్ అవర్స్. పొద్దున్నే లేచి స్నానం చేసి చస్తున్నట్టు ఫీల్ అవుతుంది, ప్రాణాలు తీసేస్తున్నట్టు. which is nonsensical, which is not required. Feeling unrefreshed after a prolonged sleep. చాలా గంటలు నిద్రపోయిన తర్వాత విశ్రాంతి కలుగకుండుట, అలసట కలుగుట. So there are thousands of symptoms. These are only examples. We will know afterwards. And then he goes into disturbance in sleep. నిద్రలో groaning and moaning, rolling in bed, పళ్ళు కొరగటం, గ్రైండింగ్ టీత్, ఏడవటం, మూలగటం, పక్క మీద రోలటం, ఇవన్నీ వస్తాయి. అండ్ బెడ్ వెట్టింగ్ ఇన్ చిల్డ్రన్, పిల్లలు పక్కన వచ్చిపోయటం. 19 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటివన్నీ వస్తాయి. సమ్టైమ్స్ వర్మ్స్ ఇన్ స్టూల్ మొదలైన. ఇక్కడి నుంచి when neglected it leads to other conditions we told you already. This is one chronic disease. Another chronic disease is when gonorrhea is contracted. gonorrhea అనబడు వ్యాధి సంక్రమించినప్పుడు it will have its acute condition. అది తరుణ వ్యాధిగా పనిచేయుచుంది. Inflammation, burning and pus of the urethra. మూత్రనాళం నందు పుండు, మంట, చీము మొదలగు అనేక లక్షణములతో కూడి ఉండును. Of course there are many things about it. It is only an indication. And when it is suppressed by the treatment, దానిని నివారించుకున్నట్టుకు బదులు అణిచిపెట్టుకొనగా the acute disease disappears. తరుణ వ్యాధి నివారణ. The parts become clean and appear cured. ఆ దేహ భాగములు నివారణమైనట్లే ఉండును. వెంటనే immediately the patient goes into a chronic disease. వెంటనే ఆ వ్యాధి అతని లోనికి పోయి దీర్ఘ వ్యాధిగా మారును. ఇట్ ఈస్ కాల్డ్ సైకోసిస్. సైకోసిస్ అనబడి దీర్ఘ వ్యాధిగా మారును. దీనికి ఏముంటాయి లక్షణాలు? మొట్టమొదట సస్పిషన్, అనుమానం, జెలసీ, అసూయ, మోరల్ ఫియర్. దట్ ఈస్ వాడికి ఒక రకమైన భయం అన్నమాట, తన ప్రవర్తన గురించిన భయం. దట్స్ వై మెనీ ఆఫ్ ది gonorrheal patients consult compounders
than doctors because they fear if the doctor knows it, it will be nasty. Immediately it works overnight. చాలా మంది గనోరియా పేషెంట్స్ డాక్టర్ల దగ్గరికి పోయే బదులు కంపౌండర్ల దగ్గరికి ఈ పల్లెటూళ్ళలో సైకిల్ వైద్యం అని చేస్తారు. సైకిల్ తిరుగుతూ వాడు ఏవో బిళ్ళలు ఇచ్చేస్తాడు, ఏవో లిక్విడ్ ఇచ్చేస్తాడు, సమ్ లిక్విడ్ సాలిడ్ గ్యాస్. అది అయిపోయిన తర్వాత ఇంజక్షన్లు కొనుక్కొచ్చుకొని చేస్తానంటారు. ఏ ఇంజక్షన్స్ అంటే వాడిని అడగని చెప్తాడు, షాప్లో ఇస్తాడని చెప్తాడు. వాడు చేయించేసుకుంటూ ఉంటాడు. చాలా అన్యాయం అయిపోతాడు. సో ది ఫెలో గోస్ ఇంటూ then he develops the same types of symptoms. Yeah. Nerve pain. Hundreds of symptoms ఉన్నాయనుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి వీడికి వేరియస్ గ్రోత్స్, వాక్స్ అంటే పులిపిరికాయ, ఫిట్ వాక్స్ అంటే కాయలు కణుకలు, కాలీఫ్లవర్ లైక్ గ్రోత్స్ మొదలైనవి వస్తాయి. తర్వాత పాలిపోయి ముక్కలలోను చెవులలోను కోకలు పెరుగుతాయి, గొంతులోను అండ్ కిస్ట్స్ ఇన్ యూటరస్ ఎట్సెట్రా. గర్భాశయము మొదలగు ప్రాంతములలో కణుకులు మొదలైనవి ఏర్పడుట. అండ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఆపరేటెడ్ అండ్ ది పేషెంట్ గోస్ ఇన్ టు an incurable state. But at that stage there is no alternative except to operate in the last stage. But you have to cure only when the patient is having mental and vital symptoms. So there are thousands of symptoms. We will go into them at leisure. And there is a third chronic disease. Here you can also add in the second stage, the patient many times goes into the symptoms of bluffing, అబద్ధాలాడటం, చీటింగ్, మోసం చేయటం, మిస్రిప్రజెంటింగ్, పరిస్థితులు మార్చి చెబుతూ ఉంటాం, స్కాండలైజింగ్, ఇతరులను గురించి దుష్ప్రచారములు చేయటం, కామెంటింగ్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ పర్సన్స్, వ్యక్తులు లేనప్పుడు వారిని గురించి దుర్విషయములు మాట్లాడుట. ఇవన్నీ కూడా దీంట్లో సైకోసిస్ ఉంటే కానీ సచిన a healthy man never commits such things. So understand that these are diseases and have sympathy over such people. Don't hate them because you can cure them. Unless we know that it is a disease, we do hate and we get the same disease. And the third one is an acute disease, a very real disease called syphilis is contracted. వ్యభిచార దోషం వలన సిఫిలిస్ అనబడు తరుణ వ్యాధి వస్తుంది. ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ది జెనిటల్ ఆర్గన్స్. మర్మావయవములను పై తీవ్ర బాధలు కలిగించును. ఇట్ విల్ హ్యావ్ ఎ పస్ట్యూల్ అండ్ ది స్కిన్ ఈజ్ ఎరప్టెడ్ అండ్ హీస్ హ్యావ్ షాంకర్స్ అండ్ ఆల్ దట్. చాలా ఉన్నాయి. అండ్ దెన్ వెన్ ఇట్ ఈస్ రాంగ్లీ క్యూర్డ్ అండ్ సప్రెస్డ్, దాన్ని సరైన నివారణ జరగక అణిచిపెట్టబడగా the patient goes into a third chronic disease called syphilis. Don't confuse the acute disease of syphilis with the miasm of syphilis. It is different. This syphilis is hereditary, whereas the acute disease is not found hereditary till now. So these are the only 3 chronic diseases that kill the patients in the world in the name of many thousands of diseases. ఈ 3 దీర్ఘ వ్యాధులు ఇవి అనేక వేల వ్యాధుల పేర్లతో చంపును. అండ్ దే ఎగ్జిస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఓన్లీ కండిషనింగ్ ఆర్ ససెప్టబిలిటీ. ఒంట్లో ఎక్కడ ఏం కనిపించదు, మైండ్లో susceptibility or condition, and also abnormalities of behavior, that is mental symptoms. ఈ 2 రకములుగా తప్ప, అంటే మానసిక వేదనలు, తర్వాత ఆరోగ్యము మాటిమాటికి చెడుచుండుటకు లొంగదీయ శక్తి అనే 2 లక్షణాలుగా తప్ప ఇంకొక 3వ లక్షణం అంటూ వ్యాధి మీకు దొరకదు. See the difference.
before a person gets this disease, he is not affected when he is drenched in rain. ఈ మూటింట్లో ఏదో ఒక వ్యాధి రానప్పుడు వానలో తడిసినట్లయితే వాడికి ఏం చేయదు. మరి పొలంలో పనిచేసేవాళ్ళు రోజు తడుస్తూనే ఉంటారు, ఏమైనా చేసుకుందా? ఆఫ్టర్ వీ గెట్ దిస్ డిసీజ్, when we are drenched in rain, we get a fever or we get cold, we get bronchitis, we may go into pneumonia and die. But it is reported that the fellow is drenched in rain, due to that he died. That is false. The disease gives him a susceptibility to attract disease in the rain. So the various types of infection and contagion, the microbe and the virus, they attack only the patients who come under one of these three diseases. A person who is free from all these three diseases is never susceptible to any one of the contagions in the world. Chichara, in smallpox, we find people doing enormous service to patients and they are the least affected. The fellow doesn't get the smallpox, he is not affected. Why? Because he is not a patient. Unless one is a patient of one of these three diseases, he can never get any infection. ఈ మూడింట్లో ఏదో ఒక వ్యాధికి సంబంధించి జబ్బు ఉంటే తప్ప వాడికి ఈ తరుణ వ్యాధులు ఇలాగే చెప్పు నాకు రెండు అవి రావు. అందుకనే అసలు డిసీజ్ కావు. సో దిస్ ఈజ్ రఫ్లీ ది ఆరిజిన్ ఆఫ్ ది 3 chronic diseases. Only 3 diseases exist as chronic. They have a period of prodrome or incubation, a period of expansion for many decades, అంటే ప్రారంభ దశ, తర్వాత కొన్ని పదుల సంవత్సరములు విజృంభణ దశ, అండ్ నో పీరియడ్ ఆఫ్ డికడెన్స్ ఆర్ గోయింగ్ బ్యాక్. తిరోగమనం లేదు. దే కిల్ ది పేషెంట్ అన్లెస్ యూ నో హౌ టు ట్రీట్ దెమ్. వాళ్ళని వైద్యం చేయడం తెలిస్తే తప్ప ఈ వ్యాధుల నుండి నివారణ లేదు. ఈ వ్యాధులలో ఏదో ఒకదానికి లొంగి ఏ శరీర భాగం ఒకటో రెండో భాగములు దెబ్బతిని దాంతో యూ నో హౌ టు ట్రీట్ దెమ్. వాళ్ళని వైద్యం చేయడం తెలిస్తే తప్ప ఈ వ్యాధుల నుండి నివారణ లేదు. ఈ వ్యాధులలో ఏదో ఒకదానికి లొంగి ఏ శరీర భాగం ఒకటో రెండో భాగములు దెబ్బతిని దాంతో చచ్చిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు. దిస్ ఈస్ అబౌట్ దిస్. టుమారో విల్ కంటిన్యూ. 23/5/83. In the epileptic cases, we may get coma, etc. Then what is the treatment? We have to consider the immediate situation of the patient and change the drug if necessary and conduct an emergency acute treatment and treat it as we treat the acute disease. And then when the coma and the epileptic fits they dissolve and when the situation is calm, once again resume the chronic treatment method. Probable drugs. When he goes into coma. Yes, sulfur 6 is the most probable drug in about 70% of the cases when the fellow goes into a dangerous situation because of the after effects of the sedation. అంటే నిద్రమత్తుకి సంబంధించినటువంటి మందులు వేసి ఫిట్స్ ఆపినందువల్ల తర్వాత అవి ఆపు చేసి ఏ వైద్యం మొదలైనా వాడికి విపరీతమైనటువంటి ఫిట్స్ రావడం, తెలివి తగ్గిపోవడం, చాలా కాలం వరకు తెలివి రాకపోవడం మొదలైనవన్నీ జరగవచ్చు. అలాంటప్పుడు రోగిని పర్సనల్గా డాక్టర్ అటెండ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. అది ఆపంగానే అందుకనే మనం ఇచ్చేది సల్ఫర్ 6తోనే స్టార్ట్ చేస్తాం. ఆల్వేస్ విల్ స్టార్ట్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ఎపిలెప్సీ with 1 dose of sulfur 6. We wait. If it is quite calm, having no fits or no stasis, then we will keep him on sulfur 6. Let it be for 1 month or 2 months or 3 months or 4 months, only single dose.
And there are cases where a single dose of sulfur 6 cures the whole case permanently. అదంతా కూడా దైవయోగం ఆపై ఉన్నది. హ్యూమన్ క్యాల్కులేషన్స్ కెన్ బి డన్. But if the case is an emergency one, you have to repeat sulfur 6. And in some cases, he may require ammonium, opium, Helleborus, sometimes, rarely it may be Cuprum metallicum, Sulcum metallicum. If you have ఈ డ్రగ్స్లో ఏదో ఒక డ్రగ్కి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది కనుక ఇవి గుర్తుపెట్టుకుని ఉంచుకోవాలి. ఈ పేషెంట్ మే రిక్వైర్ 30 or 200 ఈ రెండింటిలో ఏదో మన పొటెన్సీస్ గురించి చెప్పుకునే లెక్చర్లో అది వ్యవస్థ. అండ్ సమ్టైమ్స్ వెరీ రేర్లీ belladonna also will be required, but in such cases belladonna should be handled only in the presence of a very experienced doctor, because many times belladonna is misused, and when it is not required, many shaman cases receive belladonna in the hands of inexperienced doctors. It controls the fits, but the patient dies within a few weeks. When it is not required. So, belladonna should be segregated until we are well experienced. అంత ముందు హిస్టరీ తీసుకుని సాధారణ తీసుకుని మనం ప్రొసీడ్ అవ్వడం ఏం దొరకకపోతే సల్ఫర్ తీసుకునే ఉంచగా సూర్యుగా సేవ్ అవుతారు. ఇండికేషన్స్ సల్ఫర్ 6 పని చేయకపోతే కోమాలో ఉన్న స్టూపర్లో ఉన్నా కూడా దే విల్ బి షోయింగ్ అక్యూట్ సింప్టమ్స్. వాళ్ళు ఒక్కొక్కప్పుడు చేయగలిగిస్తూ ఉంటాడు. ఈవెన్ ఇన్ కోమా ది ఫెలో విల్ బి మూవింగ్ వన్ హ్యాండ్ అండ్ వన్ లెగ్, ది అదర్ బీయింగ్ ప్యారలైజ్డ్ ఆల్మోస్ట్. ఒక కాలు ఒక చేయి కదిలిస్తూ ఉంటాడు, ఇంకో కాలు ఇంకో చేయి కదలదు. ఇన్ సచ్ కేసెస్ ది ఫెలో వాంట్స్ వెళ్ళిపోతుంది. అలాగే కోమాలో ఉన్నా కానీ కావాల్సిన ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇండికేషన్ లేకుండా కోమాలో ఉండడం అంటే డెత్ తప్ప ఇంకేం. ఇన్ ది కేస్ which I was mentioning yesterday at Kakinada, for 13 days it was continuously in coma. She was muttering something, she was talking, she was doing like this sometimes and then going into coma. So, and she was grinding her teeth, పళ్ళు కొడుతుంది, ఒళ్ళు తీసుకుంటుంది, and making her toes stiff. Third round with her occasion, and with one toe she was pressing the other. ఒక కాలి పట్టడంతో రెండో ఎక్కించడంతో పచ్చడికి తొక్కేస్తాం. దేనికి దాంతో రిజాల్వ్ అయింది. తర్వాత మీద బస్సులో పెట్టింది. వాళ్ళు పడపడ వచ్చేస్తూ ఉంటారు. మేలుకు ముందు కూడా అయ్యే చేసుకోవడం ఒంటరిగా కూర్చుంటే మంచికి పనులు పెట్టుకుంటూ ఉంటారు. లేదా కాలు ఒక వేళ ఇంకో కాలు పనులు పెట్టి దాన్ని గట్టిగా నొక్కి అవుతుంటారు. Pressing something with one toe, or pressing one finger with another finger, or grinding it to teeth, or putting faces and making mouths. అంటే కూర్చొని మాట్లాడుతూ ఎవరితో మాట్లాడుతూ మోదనే గుంటూరు వెళ్ళినప్పుడు అంటాడు. ఇది వండర్. ఈవెన్ ది మోస్ట్ సెన్సిబుల్ ఫిలాసఫర్ విల్ డూ దిస్ థింగ్ అంటాడు. అంత నేర్పి మెంటల్గా లేకపోయినా ఉంది. నర్వస్ గా తీసుకొచ్చినా కూడా ఇండికేటర్ పని పీపుల్ షో superior mental fitness also. The first proving of awareness was by an English doctor. మొట్టమొదట రోజు
after the he was quite healthy, he was the doctor. As a student, he was finding mirror before him to shave, and he was doing all these things to the mirror. And after 5 minutes, he came to his senses. Why I am doing like this? Immediately he has thrown down all his parts. Without this, we cannot understand the responsibility. On material, we can particular పరీక్ష పర్పస్కి ఎకడమిక్ ఇంట్రెస్ట్ పెట్టుకుని తప్ప రఘు మనకు తెలుగుగా బాగుపడాలంటే ఇదే మన చదువుకోవాలి. ఈ డ్రగ్స్ అంటే ప్లీజ్ నోట్ దట్ దీస్ ఆర్ ది మోస్ట్ ప్రాబబుల్ డ్రగ్స్ దట్ కెన్ సేవ్ యువర్ పేషెంట్ ఫ్రమ్ ఎపిలెప్టిక్ స్టాసిస్ ఆర్ సంథింగ్. నౌ సంథింగ్ మోర్ అబౌట్ ది క్రానిక్ మయోపతి విచ్ వి ఆర్ టాకింగ్. దీర్ఘ వ్యాధులు మయాదం అనేటువంటి దానికి విపాకం అనేటువంటి కరెక్ట్గా తెలుగు ట్రాన్స్లేషన్ కింద నేను నిర్ణయం చేశాను. అంతకుముందు దానికి ఓకే, అందుకని దీర్ఘ వ్యాధి విపాకం క్రానిక్ మయాదం నేను మనం చెప్పుకున్నాం. దెన్ ది ఈచ్ డిసీజ్ నో ది సేమ్ థింగ్ ఐఎమ్ రిపీటింగ్, డోంట్ టేక్ దట్. వెన్ ది ఈచ్ డిసీజ్ ఈజ్ wrongly treated or suppressed, people get gonorrhea is suppressed, they will get psychosis. And syphilis is suppressed, they will get the miasm called syphilis. The mental cleaning of the sora is irritability. That's why it is also called the mental itch. When the physical itch is suppressed, the fellow gets the mental itch. That is, he feels like doing strange things. For psychosis, it is criminal tendencies. That is, suspicion, jealousy, hatred, malice, thieving instincts, etc. So all the crime in the world, you can understand, it is due to psychosis. Otherwise, a fellow can be very happy and need not think of committing a crime. కనుక ప్రపంచంలో అపరాధం చేయడానికి కావాల్సిన ఆసక్తి అంతా కూడాను ఈ రెండవ వ్యాధి ఉన్నటువంటి వారు మాత్రమే పొందుతారని తెలుసుకోవాలి. స్పీకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్, స్కాండలైజింగ్ అదర్స్, criticizing others in their absence, all these criminal instincts or taking interest in such things can be appreciated or allowed or permitted only if the fellow has psychosis. In syphilis, the fellow goes gradually dull. He loses his mental comprehension. Syphilitic mayadam రాగానే ఏం జరుగుతుంది? He loses the capacity to understand. So it is dullness. Rather it is called a growing imbecility, జడత్వం. మనస్సు వికాసం తగ్గుట. He cannot understand or interpret a book which he could very easily understand 10 years ago. That is what syphilis does. Syphilis అనే విభాగము పొందినటువంటి వాడు 10 సంవత్సరాల కిందట అర్థమైన విషయాలు ఇప్పుడు అర్థం కావడం చాలా కష్టం అవుతుంది. He gets all sorts of eruptions. In the later stages he gets all sorts of eruptions. In psychosis he gets all sorts of heart growths, stone heart things, పులిపిల్లు, కందులు, కాయలు, గడ్డలు, internal or external growth. Polypi, warts or corns, అంటే కాలువ ఆనెలు,
the glands swollen, గ్రంథులు వాసట, గ్లాండ్స్ గ్రాడ్యువల్లీ హార్డెండ్, క్రమంగా గ్రంథులు గట్టిపడిపోవుట, ఒక్కొక్క గ్రంథే గట్టిపడిపోతుంది. After some time, these heart growths may lead to incurable stage like cancer. ఇది నివారణకు లోకానికి ఏదో ఒక స్థితిని తీసుకోవచ్చును, అందులో క్యాన్సర్ అనుకుంటారు. ఈ సిక్లెస్ ఫెలోస్ ఇన్ ది లాస్ట్ స్టేజెస్ దే ఆర్ గోయింగ్ టు degeneration of further issues. That is, ulcers which cannot be healed, sometimes for months and sometimes for years. నెలల తరబడి కానీ సంవత్సరం తరబడి కానీ నివారణకులందరి కొనుగోలు అండ్ ఎఫెక్షన్స్ ఆఫ్ బోన్. ది సెకండ్ జనరేషన్ gets neurotics generally and hysterics, neurotics and hysterics, psychosomatic in the second generation. In the third generation, weaklings, functional disorders, suffering from functional disorders. And in the third generation, the sensorium and the mind are affected. We get semi-lunatic fellows. In the next two generations, they are short-lived because they are too sick physically. At last. కనుక ఈ విపాకంలో ఉన్నటువంటి వారు వాళ్ళ తరంలో తోసుకుని తిరుగుతారు, చచ్చిపోయిన దాకా కొంత శక్తితో బతికి ఉండవచ్చు. తర్వాత తరం దుర్బలుగా పుడతారు. నరముల వ్యాధులు, మానసిక వ్యాధులు మొదలైనటువంటివి. తర్వాత తరం హిస్టీరియా, ఉన్మాదము, భయములు, భ్రాంతులు మొదలైనటువంటి వాటి. తర్వాత తరం అవయవముల బాధలు, అంటే జీర్ణావయవములు, శ్వాసావయవములు, అంటే గుండె మొదలైనటువంటి వాటి జబ్బులతో పుడతారు. తర్వాత రెండు తరంలో భౌతిక శరీరంలో వికలాంగులు పుడతారు. ఎస్పెషలీ ఇన్ ది syphilitic myasm, you find congenital idiots, అంటే పుట్టుకొచ్చే జడులు, మూర్ఖులు. అంటే అలా పుట్టి కొన్నాళ్ళు పెరిగి వాళ్ళకి స్నానం చేయిస్తూ ఉండాలి, తిండి అది పెడుతూ గుడ్డ కడుతూ ఉండాలి. ఓ 10 ఏళ్ళు 25 ఏళ్ళు బతికి చచ్చిపోతారు. కంజెనిటల్ ఇడియట్స్. యూపర్సైడ్ అంటే చదువు రాదు కొంతమంది, అలా పెరుగుతారు చెట్లనే తిరిగి అలా రోడ్డు మీద తిరుగుతుండే, ఏం అంతకంటే ఏం రాదు తెలియదు. ఇట్లాంటి వస్తూ ఉంటారు. యూపర్సైజ్ అండ్ సమ్టైమ్స్ దే డెవలప్ ఐ డిఫెక్ట్స్ ఈవెన్ క్వైట్ ఇన్ చైల్డ్హుడ్. పిల్లలకి ఇంట్లో అద్దాలు వేసుకున్నటువంటి ఫ్యామిలీస్ చూస్తాం. చెవులలోంచి ఫ్యూమ్ అలాగే పెరిగిలో వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఈఎన్టీ అన్ని దెబ్బతింటుంది వాళ్ళకి. అంటే సెన్స్ ఆర్గన్స్ అన్ని ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఎఫెక్టెడ్. ఇన్ ఎ ఫ్యామిలీ యూ ఫైండ్ ఆల్ ది లిటిల్ చిల్డ్రన్ అన్ఫార్చునేట్ ఫెలోస్ హ్యావింగ్ గ్లాసెస్ బిఫోర్ దే ఆర్ 15 or 16. 15 ఏళ్ళు లోపల, 10 ఏళ్ళ లోపల గ్లాసులు ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. అంటే ఏడుపు వస్తుంది వాళ్ళని చూస్తే. చెవుల నుంచి జీవం అలా కాస్తూ ఉంటుంది. అలా తెచ్చుకుని క్లాసులో కూర్చుని ఉంటారు. ముక్కుల నుంచి, గొంతులోంచి ఇలాంటివన్నీ ఉంటాయి. రోజు 2 మాటలు స్నానం చేసి ఒంటికి పౌడర్ ఎత్తినా కానీ శవగంఠం అంటే కెరగా వేస్తున్నారు. పక్కన కూర్చుంటే చెప్పులు వాసన వేస్తూ ఉంటుంది, తోడ దుకాణం వాసన వేస్తూ ఉంటుంది. ఇవన్నీ సిఫిలిటిక్ మయోజంలో అడ్వాన్స్డ్ స్టేజ్లో కనిపించే లక్షణాలు. ఇన్ ది థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ జనరేషన్ ఇన్ ది సిఫిలిటిక్ మయోజం వి ఫైండ్ సచ్ చిల్డ్రన్. This is something about the myasms. And one more point. Sora is the king of the 3 myasms. 3 దీర్ఘవ్యాధులలో సోరా దురూక్ష్యమైనది, మహాశక్తిమంతమైనది. And it produces mental misbehavior. మొట్టమొదటి స్టార్ట్ అయిన దాంతో unless we have Sora, we don't have strange thoughts about doing nothing. For example, misbehaving food, drink, sleep, sex, and all.
ఎన్నో స్వరాలన్నీ మనం చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, animals have sexual instinct only when it is time. A healthy human being, a man and wife, they have sexual instinct only during the time of sex. Other times లో మొబైల్ చూస్తే ఆడడానికి చూస్తే మొబైల్కి సెక్షన్ instinct ఉందని చెప్తాం. The girl is pregnant because it is against the law of nature. That is also one of the animals, the man. That's why in the healthy areas we find the physical laborers who are more wealthy than us, they enjoy sex only during the tribulated times. In other times they work like fools or animals. Educated society లో ఉన్న శక్తి నేను దూరం అంటే ఇలాపతి టైంలో శక్తి థాట్స్ అని ఇలాంటి జరిగింది. శక్తి థాట్స్ టు హ్యావ్ శక్తి థాట్స్ ఈజ్ అన్హెల్దీ బికాస్ శక్తి ఎంజాయ్ నాట్ టు థింక్ అబౌట్ ఇట్. They do not think about sex. Whereas a strong virile man enjoys sex. That's the reason. The more one is sexy in his thoughts, the less he is quoted in sex. That is wrong. By anyone. Sex గురించి ఎక్కువ ఆలోచించేవారు మగతనం లేని మగవారు, ఆడతనం తక్కువైన ఆడవారు ఉంటారు. క్లాస్ సెక్షన్ those who are gifted to enjoy the sex life, they are really virile males and feminine females. లేకపోతే sexual enjoyment ఉన్న రోజుకి excitement again. Unless the partner is healthy, there is no enjoyment in sex. Many people who are unhealthy, they have only excitement and no enjoyment in sex. This facts are valuable in our beginning. And really, very few people enjoy sex life. Because at other times they think of sex, they are deprived of their privilege of enjoying sex. And many people do not know the art of keeping the house or garden where sex life can be enjoyed. So many people enjoy sex life in cells and dungeons, and it's not enjoyment, they are going to live it. Then what of sex and they explain. And especially urbanized life, it makes sex a sin and a prohibition. And then గాలి కానీ వెళ్తూ కానీ లేకుండా ఉన్నటువంటి రూమ్లో సెక్స్ ఎంజాయ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సిటీస్లో ఓపెన్గా సెక్స్ ఎలిమెంట్స్ లాగా ఎంజాయ్ చేయడానికి ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఏరియా ఎక్కడ ఉంటుంది. సో వాట్ వీ కాల్ సెక్స్ ఈజ్ ఓన్లీ a sin, a false substitute of enjoyment. The privilege to enjoy అనేటువంటి పోయి నర్వస్ ఎక్సైట్మెంట్ లో ఇలాగా చిన్నగా పొగలాగా తగ్గిపోతూ ఉంటారు. జస్ట్ చూసుకోవాలి మ్యాటర్. నేచర్ అర్థం చేయండి, ఆలోచించండి. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ సెక్స్ ఇన్ నేచర్? అన్లెస్ దేర్ ఈస్ సమ్ పర్పస్, నథింగ్ ఎగ్జిస్ట్స్ ఇన్ నేచర్. The purpose of sex is preservation of species. అంటే జీవరాశుల యొక్క జాతులను నిలబెట్టడం కోసం సెక్స్ ఇచ్చింది నేచర్. సో అవర్ డ్యూటీ ఈజ్ టు రీప్రొడ్యూస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ సెక్స్. అండ్ యాజ్ ఎ రివార్డ్ we get what is called enjoyment. And the real enjoyment of sex gives health to a man or a woman. It contributes to the health of the person. ఆరోగ్యానికి నియమబద్ధమై ప్రకృతిని అర్థం చేసుకున్నటువంటి కామవిద్య అనేటువంటి ఆరోగ్యం అభివృద్ధి చేయడానికి లక్షణం లేదు. You should never default to enjoy or to have a healthy life in sex, because in nature every defaultation has its penalty. So you should be an artist to know what enjoyment is. You should not be a neurotic to know what excitement is.
దానికి ఇది తేడా. పాయసం అక్కడ పెడితే అది సాగుతున్న వాడికి దాన్ని చూసి లెక్చర్ ఇచ్చేవాడికి ఏ తేడా ఉంటుందో, ఎంజాయ్మెంట్ ఉన్నవాడికి, ఎక్సైట్మెంట్ ఉన్నవాడికి, అంటే సెక్స్ లిటరేచర్ చదువుకునేటువంటి పురుగులాంటి పిచ్చిముండవాడికి సెక్స్ ఎంజాయ్ చేసేవాడికి అంతే తేడా ఉంటుంది. సెక్స్ నీడ్స్ నో లిటరేచర్ బికాస్ యానిమల్స్ నో ఇట్ బెటర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్. The very fact that the human being has developed sex literature means that he has grown more intellectual and eunuch about sex than practical. These are facts which man can never deny. In the 21st century, people understand the real values of these things. Towards about the end of the 21st century, we have universities where students are taught by professors that there used to be a human race in the 20th century who lived like animals and beasts of sex, who have succumbed to sex. అని మన సెంచరీ గురించి చెప్పుకుంటారు. ఏం చెప్పలేదు. బికాస్ వీ ప్రూవ్డ్ ఫెయిల్యూర్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెక్స్, ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మనీ, ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పవర్. ఈ మూడు విషయాల్లో కూడాను థరో ఫెయిల్యూర్ 20th సెంచరీలో మన గురించి వాళ్ళు చెప్పుకోక మనం 20th సెంచరీ. ఈ మూడిట్లో దేంట్లోనూ సక్సెస్ కాదు మన సెంచరీ. Money could purchase man in 20th century, so we are a failure. Power could purchase a man, man can never purchase power, so it is a thorough failure. And sex could purchase man, man could not purchase sex, mastery over sex. So we are prize failures, and the 21st century artists of life who know the art of living, they will speak very ill of us. Human history, we have a very dark page of 20th century. So, remember that it is preservation of species, nature's purpose, and reproduction is the faculty given by nature to the living beings, and enjoyment is the reward given for the living beings for doing their purpose. We are paid, and we should not spoil our own enjoyment by not doing things properly. Clear. And you observe plant kingdom, you will understand the purity of monogamy. One man and one woman living as man and wife lifelong can have no better alternative than itself for sex enjoyment. Directly nature shows us from the plant life. Plant life లో ఒక ఫ్లవర్ ఫర్టిలైజ్ అయితే మళ్ళీ ఇంకో మాట ఫర్టిలైజ్ అవ్వదు. అండ్ యానిమల్ లైఫ్ షోస్ us, plant life and animal life, they show us that sex has its own seasons. So we have to copy these things from nature, how to enjoy sex better and how to grow more healthy. Herein lies the secret of the scripture called nature. మనం రిలీజియన్స్ లో ఉన్న స్క్రిప్చర్స్ చదువుకుని లాభం లేదు. ఎవరి రిలీజియన్ వాడు వేరే వేరే తరకలు కట్టుకుని నేచర్ అనే స్క్రిప్చర్ చదువుకుంటూ నేర్చుకోవాలి. ఎనీ డిఫాల్టేషన్ లీడ్స్ టు వన్ ఆఫ్ దీస్ మైరస్. అండ్